ప్రైజ్ ద లార్డ్. దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన మనకు సహాయపడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క కృప ఎంత గొప్పది అంటే, ఆయన ఇశ్రాయేలీలతో వారు ఎంత అవిధేయత చూపించినా వారికి తన ప్రేమను చూపిస్తూ వారిని చెదరగొట్టాడు కేవలం శిక్షించడానికే. కానీ తిరిగి వాళ్ళందరినీ కూడా సమకూర్చాలని, అంతేకాకుండా తను ఎంతో వాళ్ళను ఇష్టపడుతున్నాడు కాబట్టి వారి దేశానికి వాళ్ళను రప్పించాలని ఆయన కోరుకుంటూ వారికి సహాయపడతాను, ధైర్యం వహించుకోమని వారితో చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్పగా 8వ వచనం నుంచి చూసినట్లయితే ఆయన ఎంత గొప్ప వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అని చెప్పాడు. అదేవిధంగా 13వ వచనంలో, నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదను అని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను అని చెప్తున్నాడు. మరి అంతేకాదు, ఆయన తర్వాత వచనంలో కూడా భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ యెషయా గ్రంథంలో చూసినట్లయితే మనం చాలాసార్లు ఈ మాట వింటూ ఉన్నాం, భయపడొద్దు, భయపడొద్దు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఇదే దేవుడే, మీ దేవుడు, నా దేవుడు కదా. మరి అలాంటి దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మన పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు కదా. ప్రతి ఒక్కరము ఏదో ఒక సమస్యలో ఉంటాము, ఏదో ఒక శ్రమలో ఉండొచ్చు, ఏదో కృంగుదలలో ఉండొచ్చు, అనారోగ్యంతో ఉండొచ్చు, కష్టాలలో ఉండొచ్చు, కలతలు కన్నీళ్లతో ఉండవచ్చు. కానీ దేవుడైతే మనకు సహాయం చేస్తానని చెప్తున్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన నీకు నాకు కూడా సహాయం చేయడానికి ఇష్టపడుతూ నీ చెయ్యి కూడా పట్టుకుంటున్నాడు, నా కుడి చెయ్యిని కూడా పట్టుకుంటున్నాడు. ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం కూడా భయపడొద్దు. ఎప్పుడు కూడా భయం అనేది మనకు ఉండకూడదు. ఎందుకంటే భయం అనేది అపవాది కల్పించేది. మనకు దేవుడు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. మనము ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన కోరుకుంటున్నాడు. ధైర్యంగా మన శ్రమలను ఓర్చుకోవాలి. అదేవిధంగా అపవాదిని ఎదిరించాలి. మరి దేవుడు మన కుడి చేతిని పట్టుకొని ఉన్నాడని నమ్మకము, విశ్వాసము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనం దేనికి కూడా భయపడము. ఆయన నిన్ను నన్ను నడిపిస్తున్నాడు. ఆ మార్గంలో మనం వెళ్దాం. తప్పకుండా మనము విజయమే పొందుకుంటాం. దేవుడు మనతో ఉండి నడిపించునుగాక. ఆమెన్.